మైన జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని ఆత్మ సహాయంతో నన్ను నడిపించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనిషిని పుట్టించి మనిషిని బ్రతికిస్తూ ఉన్నది దేవుడే, మనిషిని చంపేది కూడా దేవుడే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. జనులను సజీవులుగా చేసేది దేవుడేనంట, మృతులుగా చేసేది దేవుడే. పాతాళ లోకానికి పంపించాలన్న ఆయన చేతిలోనే ఉంది, బయటికి రప్పించాలన్న ఆయన చేతిలోనే ఉంది. ద్వితీయోపదేశకాండంలో మరొక వచనాన్ని చూద్దాం. 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. చాలండి. ఖచ్చితంగా మనం ఆలోచిస్తే చంపేది దేవుడేనంట, బ్రతికించేది దేవుడేనంట. దేవుడి చేతిలో పడితే విడిపించగలిగిన వాడు ఎవడో లేడు. 1,000,000 మంది డాక్టర్లు ఏకమయ్యి ఎన్ని ఆపరేషన్లు చేసినా దేవుడు చంపాలి అనుకుంటే అతన్ని ఎవరు బ్రతికించలేరు. అంటే ఖచ్చితంగా మనం దేవునికి భయపడాల్సిందే. దేవునికి భయపడక నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతున్నారు చాలామంది. మన జీవితం మన చేతిలో లేదు అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే మన జన్మ మన చేతిలో లేదు, మన మరణం మన చేతిలో లేదు. జనన మరణాలు లేని మన చేతిలో లేని ఈ బ్రతుకులో ఎంతకాలం ఉంటామో తెలియని ఈ బ్రతుకులో ఏదో పెద్ద ప్రణాళికలు వేసి, ఏదో పెద్ద ప్లాన్లు వేసి, ఆ ప్లాన్లు అమలు అవుతున్నాయి కదా, ఆ ప్లాన్లు మనం అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి కదా అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి మాయలో మనం బ్రతుకుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. మన మాయ, మన జీవితం ఏదో ఒకరోజు కనపడకుండా అదృశ్యమవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడంటే భయము, భక్తి పొంగి పొరలాలి. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అంటున్నాడు. గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేను. అంటే రోగాన్ని తెప్పించేది ఆయనే, రోగం నుంచి బయట వేసేది ఆయన, చంపేది ఆయనే, బ్రతికించేది ఆయన. ఇంత గొప్ప శక్తిమంతుడైన దేవునికి దేవుణ్ణి ఎరగని వారు ఎటు భయపడరు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కూడా భయపడకపోవటం విడ్డూరం, విచిత్రంగానే ఉంది. ప్రతి మనిషికి ఒకటే జన్మ కదా. ఎన్ని జన్మలు? ఒకటే జన్మ. ఇది తెలిసిన జన్మ. తెలియకుండా ఒక జన్మ ఉంది. అది తల్లి గర్భంలో మనం ప్రారంభ దినం కదా. తల్లి గర్భంలో ప్రారంభ దినం. ఒక మాట బైబిల్లో మనం చూడగలిగితే 58 కీర్తన గ్రంథం 3వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. ఎప్పటి నుంచి అంట?
తల్లి కడుపున పుట్టినది మొదలు. తల్లి కడుపులో నుండి పుట్టినదా, తల్లి కడుపులో పుట్టినప్పుడా? దాని కింద మాట చదవండి. పుట్టిన తోడనే. ఆ పైదే పుట్టుక, కిందే పుట్టుక. తల్లి గర్భములో పుట్టుక, ప్రారంభ దినం. 139 కీర్తన 16 ఎప్పుడు చదువుకుంటాం కదా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక దినమైన కాకమునుపంటే మనం ప్రారంభ దినం ఒకటి ఉంది తల్లి గర్భంలో. అక్కడ పుట్టించింది ఎవరు? ఫలదీకరణం చెందించింది ఎవరు? దేవుడు. అక్కడే రాలిపోయే అవకాశం ఉందా? తల్లి గర్భంలోనే రాలిపోయే అవకాశం ఉందా లేదా? ఉంది. నెలకు రాలిపోవచ్చు, 3 నెలలకు రాలిపోవచ్చు, 5 నెలలకు రాలిపోవచ్చు. అవయవ నిర్మాణం సరిగ్గా లేకపోతే ఏ నెలలోనైనా అబార్షన్ కావచ్చు. అంటే తల్లి గర్భములో పుట్టింప చేసింది దేవుడే, తల్లి గర్భంలో చంపేది కూడా దేవుడే. అంటే బయటికి వచ్చే అవకాశం లేదు, అంటే భూమి మీద జన్మించే అవకాశం లేదు. తల్లి గర్భంలో జన్మించినా అక్కడ నుంచి బయటకు వచ్చి తల్లి గర్భంలో నుండి బయటికి భూమి మీదకు వచ్చే అవకాశం లేదు. అందుకే 2 రకాల జన్మలు మనకు అక్కడ కనపడుతున్నాయి. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధంలో, అంటే తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు అబద్ధాలు ఆడతారని, నిజంగా ఆడతారని కాదు. బయటకు వచ్చిన తర్వాత వాడు పెరిగి పెద్దోడైతే అప్పుడు నేర్చుకుంటాడని తప్ప పుట్టగానే ఎవడైనా అబద్ధాలు ఆడతాడా? చెప్పండి. అది అతిశయోక్తి అంటారు. అంటే భక్తిహీనులు అంత ప్రమాదకరం. వాడు భర్తే అబద్ధాలు నేర్చుకుంటాడు, మాట్లాడతాడని ఆ భావంతో చెప్పాడు. అంతేగాని పుట్టగానే వీడు అబద్ధాలు ఆడతాడు, నర్సు మెడలో గొలుసులాగాడు, ఇవన్నీ పనికిమాలిన డైలాగు కదా. అంటే 2 జన్మలు మనకు ఉన్నాయి. ఒకటేమో తల్లి గర్భంలో ప్రారంభ జన్మ, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన జన్మ. ఈ 2 మనకు తెలుసా? చెప్పాలి. ఈ 2 తెలుసా మనకి? తల్లి గర్భంలో ఎప్పుడు ప్రారంభమైందో తల్లికి తండ్రికి ఎవరికీ తెలియదు. బయటకు వచ్చే దినం కూడా మనకు తెలియదు. అంటే ఖచ్చితంగా మన జన్మ గురించి మనకేమీ తెలియదు, జీరో కదా. పోనీ డాక్టర్లకు ఏమన్నా తెలుసా? తల్లికి తెలుసా, తండ్రికి తెలుసా అంటే ఎవరికీ తెలియదు, జీరో నాలెడ్జ్. మన జన్మ గురించి ప్రపంచానికి తెలిసింది జీరో. పోనీ మరణం తెలుసా? మరణం తెలుసా? పుట్టగానే జాతకం చూపిస్తారు, జ్యోతిష్యం చూపిస్తారు. ఈ అబ్బాయి ఎంతకాలం బతుకుతాడు, పలానోడు అవుతాడు అని ఏదో కథలు చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగా జరిగిద్దా? జరగరు. రాజుకుమారుడు రాజుకి కుమారుడు పుడితే రాజు అవుతాడనే జోస్యమే చెప్తాడు. వాళ్ళు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నో గ్యారెంటీ. కాబట్టి ప్రతి మనిషికి ఉన్న ఈ 2 జన్మలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైపోతాం మనం అంటే భయంకరంగా పాపాలు చేస్తూ ఉంటాం. పాపం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటమే. దేవుడు చెప్పిన మాట మనకి తెలుసా తెలియదా? సహజంగా ఎలా బ్రతకాలో అందరికీ తెలుసు. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, బైబిల్ చదివినా చదవకపోయినా ప్రతి మనిషికి నువ్వు మంచిగా బ్రతకాలని తెలుసు, ఎదుటివారికి హాని చేయకూడదని తెలుసు, తల్లిదండ్రులను గౌరవించాలని తెలుసు కదా, ఎవరితో విరోధం పెట్టుకోకూడదని తెలుసు, పక్కోడిది ఏది ఆశించకూడదని, ఇవన్నీ సహజంగా తెలుసు. ఎలా తెలుసు అంటే దేవుడు మన మనస్సుకు సాక్షిని పెట్టాడు. మన మనస్సుకి సాక్షిని పెట్టాడు. ఈ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది మంచి అని. మనస్సాక్షి మన ఆత్మలో ఉంది. ఆత్మకు మనస్సాక్షిని పెట్టాడు. ఇది ఖచ్చితంగా మనకు చెప్తుంది ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. అందుకే ఏ వాక్యం తెలియని వాళ్ళు, ఏ గ్రంథాన్ని చదవని వాళ్ళకి కూడా కనీసం ఏది మంచో ఏది చెడో చెప్తుంది. ఆ మనస్సాక్షి చెప్పినట్టుగా కూడా బతకపోతే దాదాపుగా బతకం. ఎందుకంటే బయటోడు చెప్తేనే మనం వినం, ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినం. మనస్సాక్షి చెప్తే చెప్పిందో లేదో వాడికి తప్ప బయటోడికి ఎవడికి తెలియదు. ఇప్పుడు నేను ఒక చెడు కార్యం చేయాలనుకున్నాను, నా మనస్సాక్షి అది వద్దు తప్పు అని చెప్పింది అనుకోండి. మనస్సాక్షి నాకు మనస్సాక్షి చెప్పిన సంగతి నాకే తెలుసా, మీకు కూడా తెలుసా? చెప్పండి. ఎవరి మనస్సాక్షికి చెప్పింది వాళ్ళకే తెలుసు. కానీ ఈ మనస్సాక్షి చెప్పిందన్న విషయం దేవుడికి తెలుసు.
ఆ మనస్సాక్షి ఆ రోజు నీకు చెప్పింది కదా, నువ్వెందుకు దాన్ని పెడచెవిన పెట్టావు? ఎందుకు నిర్లక్ష్యం చేశావు? నాకు వాక్యం తెలియదు ప్రభా, ఎవరో నాకు చెప్పలేదు, ఎవరో నాకు నేర్పించలేదు, నాకు చదువు రాదు అని నువ్వు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు ఏమీ రాదు, ఓకే, కానీ నీ ఆత్మలో నీకు తెలియకుండానే నీ మనస్సాక్షి చేత నీకు చెప్పించాను, అది గుర్తుందా? ఆ మనస్సాక్షి చెప్పింది నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేసావని అడుగుతాడు. దాన్ని బట్టి నీకు జడ్జిమెంట్ ఇస్తాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదవగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 చదువుదాం. 14 నుంచి చదవండి. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు, చదవండి. అంటే ధర్మశాస్త్రం లేదంటే వాళ్ళ దగ్గర వాక్యం లేదు. వాక్యము లేని అన్ని జనులు స్వాభావికముగా ఈ రోజులకు అప్లై చేసుకోండి. ఆ రోజు ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు, ఇప్పుడు ధర్మశాస్త్రం కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన లేని అన్ని జనులు స్వాభావికముగా కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన వాక్యాలను బట్టి ఆ సంబంధమైన క్రియలు చేసిన ఎడల నీ పొరుగువారిని ప్రేమించాలి, శత్రువుని ఏది ఆశించకూడదు, నీ పొరుగువారి భార్యను ఆశించకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ సహజంగా అందరికీ తెలిసిపోతాయి కదా, ఎవరో ఏది చెప్పినా చెప్పపోయినా. ఆ నిబంధన తెలిసినా తెలియపోయినా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వారు చేయుచున్నారు. ఎలా చేస్తున్నారు? ఎలా తెలుసు? మనస్సాక్షి చెప్పింది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారంట. అన్నీ చేస్తారా? కొన్నే చేస్తారా? చెప్పండి. అన్నీ చేస్తారా? కొన్నే చేస్తారా? అన్నీ చేయనే చేయం. ఎందుకంటే దానికి సాక్ష్యం లేదు అనుకుంటాం మనం. మనస్సాక్షి చెప్పింది దీన్ని పక్కన పెట్టి మనకు అనిపించింది చేస్తాం ఒక్కోసారి. అంటే 100% మనస్సాక్షి మంచి చెప్పినా దాని ప్రకారంగా చేయం. ఉదాహరణకి తాగుబోతున్నాడు, తాగొద్దు అని మనస్సాక్షి చెప్పిద్దా? చెప్పిద్ది. అయినా తాగుతాడా? తాగుతాడు. హత్య చేస్తాడు, చేయకూడదు అని, సాటి మనిషిని చంపకూడదు అనే విషయం తెలుసా? మనస్సాక్షి చెప్పిద్దా? చెడు అని చెప్పిద్దా? చెప్తే ఏం చేస్తాడు? చేస్తాడు. లంచం తీసుకోకూడదు, మనస్సాక్షి చెప్పిద్దా? చెప్పిద్ది. చేస్తాడా? చేస్తాడు. ఎలా చేస్తున్నా అంటే మనస్సాక్షి చెప్పినట్టుగా చెయ్యి. మనం దాన్ని పాటించాం అన్ని విషయాల్లో, కొన్నే పాటిస్తాం. కాబట్టి మనస్సాక్షిని బట్టి రేపు దేవుడు తీర్పు తీరుస్తాడంట. అందుకే కింద మాట చదివితే, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. మనస్సాక్షి కూడా అంటే ఇంకేదో సాక్ష్యం చెప్తుందని అర్థం. ఇంకేం చెప్తాయి సాక్ష్యాలు? చెప్పండి. ప్రకృతి సాక్ష్యం, పంచభూతాలు సాక్ష్యం, దేవదూతలు పంచభూతాలు సాక్ష్యం, ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా సాక్ష్యం ఉంటారుగా. నువ్వు చేసినప్పుడు క్రియ జరిగింది, ఆ క్రియను చూసిన వారు ఎవరొకళ్ళు ఉంటారు, వాళ్ళు సాక్ష్యం. ప్రకృతి సాక్ష్యం, ఇంకా మనస్సాక్షి సాక్ష్యం. ఇవన్నీ సాక్ష్యాలు. మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి, తలంపులు ఆలోచనలు నువ్వు చేసే తప్పు అని చెప్తుంది, లేదు తప్పు లేదు అని చెప్తుంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము, వాక్య సారము వారి హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. అంటే వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి అంటే వీళ్ళకి వాక్యం తెలియదే, వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు, హైందవ సహోదరులు కానీ ఇంకెవరైనా కానీ మంచి క్రియలు చేస్తూ ఉంటారు. ఇతరులకి సహాయం చేసే మనసు కానీ, చదువు లేని వాళ్ళకి చదువు, పేదవాళ్ళకి చదువు చెప్పించే ఆలోచన కానీ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం, ఇలా పేదవాళ్ళకి సహాయం చేసే మనసు ఉంటుంది. ఎలా చేస్తున్నారు? మనస్సాక్షి కూడా సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ఆ మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా అందరం ఏమైపోతాం? చెప్పండి. అందరం ఏమైపోతాం? ఖచ్చితంగా మనస్సాక్షిని ధిక్కరించి చేసిన పనులు ఉన్నాయా? వాక్యం తెలిసి వాక్యం చదివితేనే ఆ సందర్భం వచ్చినప్పుడు వాక్యం తీసి గట్టు మీద బట్టి తప్పు చేసిన తర్వాత ప్రభువా క్షమించు అంటాం కదా. ఏది వాక్యం మనకు తెలిసి
అబద్ధం ఆడరాదు అనే వాక్యం మనకు తెలుసు. మనస్సాక్షి వాక్యం తెలియనోడి సంగతి పక్కన పెట్టు, వాళ్ళకి మనస్సాక్షి చెప్పింది. తెలిసిన మనం ఆ సందర్భంలో తప్పక అబద్ధం ఆడతాం. ఎలా ఆడాం అంటే వాక్యం తెలిసినోళ్ళే అబద్ధం ఆడితే మరి మనస్సాక్షి చెప్పింది పెడచెవిన పెట్టక వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా అందరూ మనస్సాక్షి చెప్పినట్టుగా 100% పాటించరు. కాబట్టి ఖచ్చితంగా మనస్సాక్షి ప్రకారంగా ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడే అవకాశం లేదు. అయితే సాక్ష్యం మాత్రం ఉంది. సాక్ష్యం మాత్రం మనస్సాక్షి రేపు చెప్తూనే ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా విమర్శ చేసినప్పుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే సమయమందు ఇలాగూ జరుగును. ఆ రోజు ఖచ్చితంగా అందరికీ జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ జడ్జిమెంట్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తాడు. అంటే పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు అన్నప్పుడు భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం ఎలా బ్రతకాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యం లేదు, వాక్యం దగ్గరకు రాలేదు, మనస్సాక్షి చెప్పినట్టయినా బ్రతకాలి. మనస్సాక్షి చెప్పినట్టుగా బ్రతికితే అసలు ఎవడో పాపం చేయడు. మనస్సాక్షి చెప్పినట్టుగా ఎవడో బ్రతకడు. కాబట్టి వాక్య రూపం వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు మనకి ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు వాక్యం లేదు, ధర్మశాస్త్రం రాకముందు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు వాళ్ళకి లేవు. మాటల ద్వారా తెలియచేసేవాడు, మనస్సాక్షిని బట్టి దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేవాడు. కానీ తర్వాత ధర్మశాస్త్రం, విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనుషులు ఏం పాటించాలో ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞలు మార్చాడు. కొత్త నిబంధనలు మనకిచ్చిన ఆజ్ఞలు వేరు, పాత నిబంధనల ఆజ్ఞలు వేరు. మొత్తం కలిపి సారం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, మనుషుల పట్ల దేవుడు చూపించే ప్రేమ. ఈ ప్రేమ దేవుడు చూపించకపోతే మనకి మరణం తర్వాత బ్రతుకులేదు. కాబట్టి అందరూ చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నారని ఆలోచించిన దేవుడు మనందరినీ శుద్ధి చేయటానికి, మనందరినీ కాపాడటానికి, నరకం నుండి, రెండవ మరణం నుండి రక్షించటానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన భూమి మీదకు వచ్చి శరీరధారిగా ఉండి దేన్ని తప్పించడానికి ఆయన మరణం అనుభవించాడు? చెప్పండి. మొదటి మరణం నుండి తప్పించడానికా, రెండవ మరణం నుండా? చెప్పాలి. రెండవ మరణం నుండి తప్పించాడు. అంటే మొదటి మరణం కంటే ప్రమాదకరమైంది ఏది? మొదటి మరణం ప్రమాదకరమా? పోనీ మొదటి మరణం ప్రమాదకరం కాదు, కానీ లోకస్తులకి ప్రమాదకరం. ఇంతకీ మొదటి మరణం ఎందుకుంది? మొదటి మరణం ఎందుకుంది? ఒక ఎండింగ్ పాయింట్ కావాలి కాబట్టి మొదటి మరణం పెట్టాడు. ఎగ్జామ్కి వెళ్ళాము, నీ ఇష్టం వచ్చినంతసేపు రాసుకో, నీకు గుర్తొచ్చినప్పుడల్లా రాసుకో, ఇంటికెళ్ళు, భోంచేయి, మంచినీళ్ళు తాగు, కాలకుత్యాలు తెచ్చుకో, మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాసుకొని నీకు టేక్ యువర్ ఓన్ టైం అన్నారనుకో, అందరు పాస్ అవుతారా అవరా? చెప్పండి. అందరూ పాస్ అవుతారు. కానీ ఒక పీరియడ్ పెట్టి, ఒక టైం పెట్టి, ఈ టైంలో నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ప్రశ్నపత్రం ఇచ్చాడు, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చి ఈ సమయంలో, ఈ పర్టికులర్ టైంలో నువ్వు పాస్ అవ్వాలన్నాడు. అంటే ఆయుష్కాలం దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఈ దేవుడిచ్చిన ఈ పరిధిలోనే, ఈ ఆయుష్కాలంలోనే మనం దేవుడు పెట్టిన పరీక్షల్లో పాస్ అవ్వాలి. అది ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆయుష్కాలం పెట్టాడు. దేవుడు మరణాన్ని కావాలనే పెట్టాడు. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ రాయటానికి నీకు ఇచ్చిన సమయం ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఇచ్చాడు. అందరికీ ఒకే సమయం కాదు, ఒక్కొక్కరికి ఒక్కో సమయం. అందరికంటే ఎక్కువ సమయం ఎవరికి ఇచ్చాడు బైబిల్లో? మెతూషెల 969 సంవత్సరాలు ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన సమయం ఎంత? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారేమో సంపూర్ణంగా నెరవేర్చాడు. 969 సంవత్సరాలు ఇచ్చిన మెతూషెల ఎంత పని చేశాడో మనకైతే తెలియదు, కానీ ఆయనకి ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడు. అంటే దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం, ఈ ఆయుష్కాలంలో నువ్వు చెయ్యవలసిన పని ఉంది, దాన్ని బట్టే నీకు ఆయుష్కాలం పెట్టాడు. అదే నీకు జననం మరణం మధ్యలో ఉన్న ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలం ఎప్పుడు ముగిసిపోతుంది ఎవరికి తెలీదు. కావాలనే దేవుడు దీన్ని పెట్టాడు. ఈ మరణాన్ని ఎందుకు పెట్టాడు అని అంటే, ఈ మరణంతో మన బాహ్యంగా మనకు కనపడేది ఏంటంటే, ఒక వ్యక్తి మన కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోతున్నాడు. మరణంతో మనకేం జరుగుతుంది? ఒక వ్యక్తి మన కళ్ళ ముందే మనకి
దూరం అయిపోతున్నాడు. అంటే మరణం అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఎడబాటు అనేది గుర్తు రావాలి. మరణం అనగానే ఎడబాటు. ఇది తాత్కాలికమా పర్మనెంటా? ఈ మరణం అనే ఎడబాటు తాత్కాలికమా పర్మనెంటా? తాత్కాలికమా చెప్పాలి. మరణం తాత్కాలికమా పర్మనెంటా? ఏది బాహ్య మరణం, భౌతిక మరణం పర్మనెంటా తాత్కాలికమా? సరిగ్గా వినపట్ల. తా అంటున్నారు, మా అంటున్నారు. తాత్కాలికమా? తాత్కాలికమా? ఇప్పుడు 6000 సంవత్సరాలు అయింది ఆదాము అవ్వల గారు చనిపోయి. ఇది తాత్కాలికం ఎలా అయింది? తాత్కాలికమా పర్మనెంటా? పర్మనెంట్ అంతేనా? తాత్కాలికమా? తాత్కాలికం. ఎంతకాలం చెప్పండి. ఈ దేహములో, ఆత్మ దేహములో నుండి విడిపోవటమే మరణం, ఎడబాటు. శరీరము ఆత్మ విడిపోవటం అన్నీ మనం మరణం అంటున్నాము. ఈ మరణం తాత్కాలికమా పర్మనెంట్గా ఉండిపోద్దా అంటే ఖచ్చితంగా తాత్కాలికంగానే ఎడబాటు. ఈ ఎడబాటు శాశ్వత కాలం కూడా చేసుకోవచ్చు. ఈ ఎడబాటు శాశ్వత కాలంగా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే 2 బాధ అనుభవిస్తేనే శాశ్వత కాలం ఎడబాటు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం అందరము దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు భూమి మీద మనం బతుకుతున్నామంటే ఖచ్చితంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నాము. దేవుడికి మనకి సంబంధం ఉంది. ఈ సంబంధం శాశ్వతంగా తెంచుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. ఈ సంబంధాన్ని శాశ్వత కాలం పెంచుకునే అవకాశం కూడా మనతోనే ఉంది. ఎలాగంటే పుట్టాం, పెరుగుతున్నాం, పెరిగిన తర్వాత దేవునితో ఈ సంబంధం తెంచేసుకున్నాం. దేవునితో ఈ సంబంధం తెంచేసుకున్నాం. మొట్టమొదట ఆది దంపతులు దేవుడు తయారు చేశాడు నేలమంటితో. పురుషుని తయారు చేశాడు, అతని గాఢ నిద్ర కలుగు చేసి స్త్రీని తయారు చేశాడు. ఇద్దరిని ఏదేను తోటలో పెట్టాడు. ఎంతకాలం ఏదేను తోటలో ఎంతకాలం పెట్టాడు మనకైతే తెలియదు. మొత్తానికి ఏదేను తోటలో పెట్టిన తర్వాత వారు ఆ పండు మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలం తినొద్దు అని దేవుడు చెప్తే ఎంతకాలానికి తిన్నారో మనకి తెలియదు. అంటే వాళ్ళని తయారు చేసినప్పటి నుంచి ఎప్పుడైతే వారు మృతి పొందుతారో ఆ మధ్యలో ఇచ్చిన కాలం ఆయుష్కాలం. ఏదైనా తోటలో తయారు చేసి ఎప్పుడైతే 930 సంవత్సరాలు బతికి చనిపోయినట్టుగా ఆదాము గారి గురించి ఉంది మనకి. అంటే ఆదాము గారిని ఎప్పుడైతే నిర్మాణం చేసి ఆ శరీరంలోనికి జీవవాయువును ఊదాడో అప్పుడు ఆదాము జన్మించాడు. మనలాగా చిన్నపిల్లవాడిగా జన్మించాల, యవ్వనస్తుడుగానే జన్మించాడు. అలాగే ఆదాము గారి పక్కటెముకను తీసి స్త్రీ ఆకారాన్ని చేసి అవ్వమ్మను కూడా ఒక యుక్త వయస్కురాలుగా జన్మింపజేశాడు. వారిద్దరి ఆయుష్కాలం అక్కడ ప్రారంభమైంది. వారు ఎప్పుడు మరణించారో అప్పటికి ఆయుష్కాలం ముగించబడింది. ఈ మధ్యలో ఇచ్చిన ఆయుష్కాలంలో ఎంతకాలం తర్వాత ఆ పండు తిన్నారో మనకైతే తెలీదు. అంటే కొంతకాలం తర్వాత పండు తిన్నారు. పండు తిన్న తర్వాత ఏమైంది? మరణించారు. ఏ మరణం అది? చదవండి. అది ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు. శరీర మరణమా ఆత్మ మరణమా? ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. 17వ వచనం 2వ అధ్యాయం ఆదికాండంలో. మరియు దేవుడైన యెహోవా అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు. 17వ వచనం నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని, నిశ్చయముగా చచ్చెదవని నరునికి నిశ్చయముగా చచ్చెదవు. చావు. ఏ చావు? శరీర సంబంధమైన చావు. అంటే మరణము, చావు, ఎడబాటు, ఇంకా ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెంపరరీ. ఇవన్నీ టెంపరరీ. 2 మరణాలు ఉన్నాయి మనకి. ఒకటేమో భౌతికమైన మరణం, ఇంకోటేమో ఆత్మీయమైన మరణం. ఇప్పుడు ఆదాము గారు పండు తిన్నాడు, అవ్వమ్మ గారు కూడా తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత చనిపోయారా అంటే దేహ సంబంధమైన మరణం వచ్చిందంటే ఖచ్చితంగా వారికి రాలేదు. మరి ఏమొచ్చింది వాళ్ళకి? ఎడబాటు వచ్చింది. ఎవరితో? ప్రతి చల్లపూట వారితో దేవుడు ఆనందంగా ఏదేను తోటలో సంచరిస్తూ ఉన్న పరిస్థితిలో
ఎప్పుడైతే వీళ్ళు పండు తిన్నారో దేవునికి దూరంగా పారిపోయారు. అర్థమైందా? అంటే మనకు యుక్త వయస్సు రాగానే మనం కూడా ఈ పండు తింటున్నాం, తప్పు చేస్తున్నాం. పండు తినటం అంటే అర్థం దేవుడి ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నాం. వెంటనే మనకేమొచ్చిందంటే మరణం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం వచ్చిందంటే దేవునితో దేవునితో ఎప్పుడైతే ఎడబాటు అయిందో ఆటోమేటిక్గా మరొక దానితో కనెక్ట్ అయ్యాం. గుర్తుపెట్టుకోండి, దేవునితో ఎడబాటు, నరకంతో, చెప్పండి ఏమంటారు? కనెక్షను. దేవునితో ఎడబాటు, నరకంతో కనెక్షన్ వచ్చింది. దేవునితో కనెక్షన్ వచ్చింది అనుకోండి, నరకంతో ఎడబాటు. సూత్రం గుర్తుపెట్టుకోండి, దేవునితో ఎడబాటు ఎలా వచ్చిందంటే పాపం వలన దేవునితో. నీ ఆలోచనలో పాపం చేయొచ్చు, కళ్ళతో చేయొచ్చు, చెవులతో చేయొచ్చు, శరీరంలోని అవయవాలన్నిటితో పాపం చేయొచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ చేశామో ఇవన్నీ అక్కర్లేదు, కొన్ని ఒకటే చేసినా సరే దేవునితో ఆటోమేటిక్గా ఎడబాటు వచ్చింది. ఈ ఎడబాటు ఎంతకాలం అంటే నువ్వు చనిపోయేలోపు ఈ ఎడబాటును పూర్తి చేసుకోవాలి. ఈ ఎడబాటు ఎంతకాలం? ఈరోజు పాపం చేసామనుకోండి, దేవునితో ఏమొచ్చింది? మనకి ఎడబాటు వచ్చింది. ఎడబాటు వచ్చి ఈరోజే చనిపోయామనుకోండి, ఏమవుతాం? దేనికి కనెక్ట్ అయ్యాం? నరకానికి కనెక్ట్ అయ్యాం. అంటే నువ్వు ఎప్పుడైతే పాపం చేసావో దేవునితో ఎడబాటు వచ్చింది అంటే దేవుని దృష్టిలో చచ్చిపోయావు, దేవుని దృష్టిలో చనిపోయావు. చనిపోయిన రోజు నువ్వు చచ్చిపోతే, దేహ సంబంధమైన మరణం నీకు వస్తే అప్పుడేంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా మన ఆత్మ వెళ్ళేది నరకానికి. ఎందుకంటే దేవునితో ఎడబాటు, నరకంతో కనెక్షన్ వచ్చేసింది. నరకంతో ఎడబాటు చేసుకోవాలంటే దేవునితో ఖచ్చితంగా కనెక్షన్ కలిగి ఉండాలి. దేవునితో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలంటే మనం పాపం చేయకుండా ఉండలేము. ఆలోచనలో కానీ క్రియల్లో కానీ పాపం చేసాం కాబట్టి దేవునితో ఎడబాటు వచ్చింది. ఈ ఎడబాటును శాశ్వతంగా తీసేయటానికే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. మామూలుగా పాత నిబంధనల లెక్కల ప్రకారం అయితే ఈరోజు ఒక పాపం చేసాం, వెంటనే దానికి ఎడబాటు వచ్చింది దేవునితో ఆ వ్యక్తికి. దాన్ని మళ్ళీ కలుపుకోవాలంటే ఏం చేయాలంటే ఒక జంతువుని బలి ఇవ్వాలి. ఒక పక్షినో, ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక ఎద్దునో కెపాసిటీని బట్టి దాన్ని బలి ఇవ్వాలి. అంటే ఇతడు చేసిన పాపం ఆ జంతువు మీద మోపటం వలన అది బలైపోయింది. ఇప్పుడు నువ్వు దేవునితో ఎడబాటు కలిగిన ఎడబాటు క్లియర్ అయిపోయింది. నిన్ను దేవుడు మళ్ళీ కలిపేసుకున్నాడు. దేని ద్వారా? ఒక జంతువు నీ కోసం బలి అవ్వటం ద్వారా. నీకు అర్థమైందా? ఒక జంతువు నీ కోసం బలి లేదు, నిన్నే చంపేశాడంటే ఇంకా మళ్ళీ నువ్వు బతికి మారటానికి అవకాశం లేదు. అంటే దేవుడు మనిషికి మారే అవకాశం ఇస్తున్నాడు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో. ఆయన మారే అవకాశం మనకి ఇవ్వలేదనుకోండి, ఖచ్చితంగా మనం పూర్తిగా అందరూ నరకంలో కనపడటమే. ఎవడో ఒక్కడు కూడా పరలోకం వెళ్ళే పరిస్థితి లేదు. మనిషికి మారే అవకాశం ఇచ్చాడు. అదే దేవదూతలకైతే అవకాశం లేదు. దేవదూతలు అనుకోండి, ఒక్కసారి ఒక్క తప్పు చేసినా ఇంకా మారు మనసు పొందటం, పాపక్షమాపణ, పశ్చాత్తాపడటం ఈ కార్యక్రమాలు ఏవి లేవు. మనిషికి మాత్రం అది ఇచ్చాడు కాబట్టి మనిషి ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు పశ్చాత్తాపడినా దేవుడు క్షమిస్తూనే ఉంటున్నాడు కాబట్టి మనకు అలసైపోయింది. దేవుడితో ఎడబాటు అవుతున్నాం, మళ్ళీ దేవుడితో కలుపుకుంటున్నాం. దేవుడితో ఎడబాటు అవుతున్నాం, మళ్ళీ దేవునికి దగ్గర అవుతున్నాం. ఒక పక్క నరకానికి కనెక్ట్ అవుతున్నాం, మళ్ళీ దేవుడికి కనెక్ట్ అవుతున్నాం. ఒక పక్క నరకానికి కనెక్షన్, దేవుడికి కనెక్షన్, మళ్ళీ దేవుడితో ఎడబాటు, నరకంతో ఎడబాటు. ఇలా బతికినంతకాలం ఇదే జరుగుతూ ఉంది. ఏదో బలహీన క్షణంలో ఎడబాటు, దేవునితో ఎడబాటు అయిన బలహీన క్షణంలో చచ్చామనుకోండి, పరిస్థితి ఏంటి? నేను మారాను కదండి, నేను చాలా విషయాలు, చాలా కార్యక్రమాలు చేశాను, ఇంతగా నిష్టగా ఉండి ఇన్ని సుఖాలు వదులుకొని లోకంలో ఇంత త్యాగం చేసి దేవుడికి ఇంత కానుకిచ్చి ఇన్ని పాటలు పాడి ఇన్ని ప్రార్థన చేసి ఇన్ని కోడికలకు పరిచర్య చేస్తే నేను దేవునితో ఎడబాటు ఎలా అవుతాను అని మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు చిన్న పాపాన్ని అంత పరిశుద్ధతని పోగొట్టుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు చెప్పాడు. అంటే నువ్వు చాలా కార్యక్రమాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఒక చిన్న తప్పు చేస్తే ఈ తప్పు వలన మొత్తం నువ్వు చేసిన పరిశుద్ధత అంతా కొట్టేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చింది ఏంటంటే పాప క్షమాపణ. ఒక్కసారి మనం అంగీకరిస్తే,
ఒకే ఒక్కసారి నువ్వు జీవితకాలంలో చేసిన పాపాలన్నిటినీ ఒక్కసారి నువ్వు అంగీకరించటం వల్ల ఏం చేశాడు చెప్పండి? న్యాయమా అన్యాయం? అది వాస్తవంగా నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష నీకు పడాలి. పడకుండా ఒకేసారి నువ్వు అంగీకరించి నిజంగా మనసు మార్చుకుంటే ఏం చేశాడంటే ఆయన ద్వారా నిన్ను పూర్తిగా క్షమించాడు. అంటే నీ జీవితకాలంలో చేసిన తప్పులన్నిటినీ క్షమించాడు. నువ్వు ఎన్నెన్ని కార్యక్రమాలు చేసినా అన్నిటినీ ఆయన మీద మోపి క్షమించినప్పుడు, మరి ఇంత పరిశుద్ధతని ఒకే ఒక్క క్షణంలో నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ పాపం చేస్తే ఈ ఒక్క పాపం అంత పరిశుద్ధతను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి పాపం అంటకుండా బతకాలి. అందుకే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా యాకోబు పత్రికలు అంటాడు కదా, నిష్కళంకమైన భక్తి ఏదనగా 27వ వచనం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4 మొదటి అధ్యాయము 27 చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటకుండా, అంటే నువ్వు ఇతరులను పరామర్శిస్తూ నువ్వేం చేయాలి? ఇహలోక మాలిన్యం అంటకుండా. అంటితే ఏమవుతుంది? ఒక్క మలినం అంటింది అనుకోండి, ఈ తెల్ల సొక్క మీద ఒక మచ్చ పడితే ఏమైంది? మచ్చ కనపడింది, మిగతా తెలుపంతా కనపడదు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు 18వ అధ్యాయంలో. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23 చదవండి, 24 కానీ. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? 24 అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, నీతిపరుడు అనగానే క్రీస్తు రక్తములో శుద్ధి చేసుకున్న వ్యక్తి అని అర్థం. దేవుణ్ణి నమ్మిన వ్యక్తి. దేవుణ్ణి నమ్మాడు అనగానే మనకు అర్థం అవ్వాల్సింది అంటే దేవుడు చెప్పినట్టుగా విన్నాడు అని అర్థం. నమ్మాడు అంటే మనలాగా నమ్మటం కాదు, ఖచ్చితంగా వాక్యానుసారంగా బతికిన వాడే నమ్మిన వాడి లెక్కలో వేసుకుంటాడు దేవుడు. నేను ప్రభువుని నమ్మానండి అని తప్పులు చేస్తే మనల్ని నీతిమంతుల లెక్కలో వేయడు. నీతిమంతుడని ఎవరిని దేవుడు నిర్ణయిస్తాడంటే, దేవుడు చెప్పిన లక్షణాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అలా బ్రతికిన వాడే నీతిమంతుడు. నమ్మాడు అంటే అర్థం ఏంటి? నమ్మకానికి తగ్గట్టుగా బతికినవాడు, నమ్మకాన్ని ఒమ్ము చేయనివాడు నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు అని ఇక్కడ చెప్పాడంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా బతుకుతున్నవాడు, అంతేనా? నీతిమంతుడు పాపము చేసి, అంటే ఒక పరిశుద్ధుడు పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల, అంటే క్రియ చేశాడు. అతను బ్రతుకునా అంటే చావకుండా బతుకుతాడా అని కాదు. అతడు బ్రతుకునా అంటే పరలోకం వస్తాడా, నిత్యజీవానికి వెళతాడా అని అర్థం. బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమో, ఇది అన్ని కార్యక్రమాలు చేసినా గుర్తురావా? దేవుడికి గుర్తు పెట్టుకోడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధతే వీటన్నిటిని కొట్టేశాడు ఒకే ఒక్క మాటతో. కేవలం నేను నమ్మాను, నా కోసం నా ప్రభు నా శ్రమలు, నా కష్టాలు, నా నిందలు, నా అవమానాలు, నా వ్యసనాలు, నా ఘోరాలు నేరాలన్నీ తను మోసాడు అని నమ్మటమే విశ్వాసం ఉంచటం. దాన్నే అప్పుడే నీతిమంతుడుగా తీరుస్తాడు దేవుడు. ఇతడు దుష్టుడు చేయు హేయక్రియలన్నిటి ప్రకారముగా జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమో జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడు అంటున్నాడు. విశ్వాసఘాతకుడు అంటే ఉన్న విశ్వాసాన్ని ఖండం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. అంటే నమ్మాను అని చెప్పి నమ్మకానికి తగ్గట్టుగా బతకల. నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును అంటే నరకానికి వెళతాడు అని అర్థం. మరణమని ఉన్న చోటల్లా మనం నరకాన్ని పెట్టకూడదు, మరణమని ఉన్న చోటల్లా మనం బాహ్య మరణాన్ని పెట్టకూడదు. ఇక్కడ ఆదాము గారు పాపము చేసిన రోజు నువ్వు
చచ్చెదవు అన్నాడు. ఏ చావది? ఆత్మీయమైన ఎడబాటు, అంటే దేవునితో కనెక్షన్ పోయింది. ఇప్పుడు ఈ ఎడబాటును ఆయన ఎప్పుడు మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంది? చనిపోయే లోపు. ఒకవేళ దేవుడు చావు లేకుండా ఉంచాడు అనుకోండి ఆదాం గారిని, ఆదాం అమ్మల్ని చావు లేకుండా ఉంచాడు అనుకోండి, ఎంతకాలం అయినా ఇక ఆయన ఆ పాపంలోనే ఉంటాడు. ఇక లాంగ్ టైము ఆయనకు అవకాశం ఉంటానే ఉంటుంది. అంటే ఇటు దేవుని సన్నిధికి రాలేడు, ఇటు లోకంలో హ్యాపీగానే బతుకుతూ ఉంటాడు. అందుకే దేవుడు సర్టన్ పీరియడ్ పెట్టాడు, ఆయుష్కాలానికి ఒక కాలం పెట్టాడు. కావాలని దేవుడు మరణాన్ని పెట్టాడు. ఈ మరణం వలన మనం ఏం తెచ్చుకోవాలి అంటే బుద్ధి తెచ్చుకోవాలి. ఎప్పుడు వచ్చిందో మరణం తెలియనప్పుడు వెంటనే మారిపోవాలి దేవునితో. మళ్ళీ ఈ ఎడబాటుని మళ్ళీ సర్దుకోవాలి, ఎడబాటుని పూర్తి చేసుకొని దేవునితో సమాధాన పడాలి అనే ఆలోచన రావాలి. కానీ చాలామందికి ఈ ఆలోచన రావట్లేదు. బతుకున్నాం, పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం అనుకుంటున్నాం. సడన్గా ఏదో ఒక రోజు ఏదో జరిగిద్ది. అది యాక్సిడెంట్ జరిగిద్దా, భూకంపం వచ్చిద్దా, సునామీ వచ్చిద్దా, దోమకుటి చేస్తావా, ఏమొచ్చి చావు వచ్చిద్ది అనేది తెలియనప్పుడు ఇంకా నాకు టైం ఉంది, ఇంకా నాకు ఆయుష్కాలం ఉంది, ఇంకా బతుకుతాను అనే ఒక ధైర్యం, మొండి ధైర్యం అంటారు దీన్ని. సాతానుగాడు ఇచ్చిన ధైర్యం అనే చెప్పాలి. నిజంగా నీకేం పర్లేదు, నీకు చాలా ఆరోగ్యం ఉంది, చాలా ఆయుష్కాలం ఉంది, ఇప్పుడప్పుడే నువ్వు చావవు అని ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు నీకు. ఆడిచ్చిన సర్టిఫికేట్ చూసి మనం ఏమనుకుంటాం? ఓ నిజంగా నాకు ఆరోగ్యం ఉంది, వయసు ఉంది, శక్తి ఉంది, కాబట్టి నేను ఇప్పుడే చావను అనుకొని ధైర్యంగా మొండి ధైర్యంతో అలా బతికేస్తూ సడన్గా చనిపోయి అలా రెండో మరణానికి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మందిని మన కళ్ళ ముందే చూస్తున్నాం. అంతమందిని చూస్తున్నా మనకేమి రావట్లేదంటే బుద్ధి రావట్లా. అర్థమవుతుందా? భూమి మీద మనిషికి ఖచ్చితంగా ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే, ఈ ఆయుష్కాలం ముగిసేలోపు ఏం చేయాలి? దేవునితో ఉన్న ఎడబాటుని పూర్తి. ఆదాం గారు ఎడబాటుని ఛేదించుకున్నాడు. తాత్కాలికంగా ఆదాం గారు ఎడబాటు అయినా తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఈ ఎడబాటుని తొలగించుకొని దేవునితో సమాధాన పడ్డాడని. అవ్వమ్మ గారు కూడా వాళ్ళు సమాధాన పడ్డారు కాబట్టే వాళ్ళు ఇంకా మనకు మాదిరిగా కనపడతా ఉన్నారు. అంటే ఎడబాటు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఆయన ద్వారా లోకానికి ఏమొచ్చిందంటే మనకి నరకంతో కనెక్షన్ వచ్చింది. రోమపత్రికలో ఎప్పుడు చదువుతాం, 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ. ఇక్కడ మరణం అనగానే బాహ్య మరణమా? చాలామంది అపార్థం చేసుకొని ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా చావు వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు ఆదాం గారు పండు తినలేదు అనుకోండి, మనందరికీ చావు రాదా? చెప్పండి. ఆదాం గారు పండు తినకపోతే మనకు చావు రాదా? పాపం వచ్చింది లోకంలోకి. అంటే అంతకుముందు లోకములో నరకానికి సంబంధం లేదు, ఈ లోకముతో నరకలోకానికి సంబంధం లేదు. ఈ సంబంధాన్ని ఆదాం గారు అవ్వల గారు కలిపారు. అర్థమైందా? అంతకుముందు లోకంలో నరకానికి ఎలాంటి ఆధారం లేదు, నరకంతో సంబంధం కలుపుకోవటానికి ఎలాంటి అవకాశం లేదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో నరకంతో లోకానికి, ఈ భూలోకానికి కనెక్షన్ వచ్చింది. ఆ కనెక్షనే రెండవ మరణం. ఆ రెండవ మరణం గురించి ఇక్కడ చెప్పాడు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. మరణము లోకములో ప్రవేశించిందంటే ఆదాము గారు చేసిన తప్పు వలన నరకం కనెక్ట్ అయింది లోకానికి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క శరీరం యొక్క, ఈ మనసు యొక్క ఈ కోరికలు తీర్చుకోవచ్చు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, లేదా సాతాను ప్రేరేపణతో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఈ పాపము చేస్తూనే ఆ నరకానికి కనెక్ట్ అయిపోయారు. అంతకుముందు నరకానికి ఈ భూలోకంతో సంబంధం లేదు. ఆ మరణం, రెండవ మరణం గురించి మాట్లాడాడు అక్కడ. మరణములో ఎలాగో ప్రవేశించానో, మరణము లోకములో ఎలాగో అలాగే మనుషులందరూ పాపం చేసినందువలన, అందరూ చేశారా? అందరూ చేశారు కాబట్టి మరణము అందరికీ, అంటే నరకం అందరికీ కనెక్ట్ అయిపోయింది. అందరూ పాపం చేశారు, అందరికీ నరకం కనెక్ట్ అయింది. ఇప్పుడు అందరికీ నరకం కనెక్ట్ అయింది కాబట్టి ఈ నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు?
అందరి కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడు, అందరి కోసం తన విలువైన జీవితాన్ని ధారపోసాడు. ఇప్పుడు అలా ధారపోసినప్పుడు అందరికీ రక్షణ రావాలా, కొందరికే రావాలా? అందరికీ వచ్చేసిందా? ఆదాము గారి ద్వారా ఒకవేళ మనకు బాహ్య మరణం ఆటోమేటిక్గా వచ్చేస్తే అనుకుందాం, యేసుక్రీస్తు ద్వారా మనకేం రావాలి? పరలోకం వచ్చేయాలా? అది ఆదాము ద్వారా మనకు వచ్చేస్తే బాహ్య మరణం, యేసుక్రీస్తు ద్వారా ఆటోమేటిక్గా మనందరికీ ఏం రావాలి? పునరుద్ధానం రావాలి. వచ్చిద్దా? రాదు. అక్కడ పాపము చేసిన వారికి రెండవ మరణంతో కనెక్షన్ వచ్చింది, చెయ్యని వారికే. చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఊహొచ్చినాక పాపం చేయనివాడు అంటే ఎవడు? పసిపిల్లలు ఉంటారు చేయనివారు. వాళ్ళ సంగతి అసలు దేవుడు ప్రస్తావించలేదు, వాళ్ళ సంగతి దేవుడు ప్రస్తావించలేదు. ఊహొచ్చి పాపము చేసిన వారి గురించే ప్రస్తావించాడు. పాపం చేసిన వాడికే నరకం కనెక్ట్ అయింది కాబట్టి నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు, అందరికీ రాజుగా ఉన్నాడు, అందరికీ రక్షకుడుగా ఉన్నాడు. మరి అందరికీ రక్షణ వచ్చిందా? రాలా. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసించారో, నా కోసం, నా పాపాల కోసం ఆయన భూమి మీదకి వచ్చాడని విశ్వసించాడో వాళ్ళకు మాత్రమే వచ్చింది. అంటే ఆదాము గారి నుంచి మనకి వంశపారంపర్యంగా ఈ మరణం రాలేదు, దేవుడు కావాలనే పెట్టాడు ఈ మరణాన్ని. దేవుడు నీకు ఒక ఎగ్జామ్ పీరియడ్ లాగా ఒక కాలాన్ని పెట్టాడు, ఆదాము గారి నుంచి రాలేదు. వస్తే అందరికీ ఒకే ఆయుష్కాలం రావాలి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్కాలం ఎందుకు వస్తుంది కదా. అలాగే యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆదాము గారి ద్వారా పాపం వచ్చినట్టు యేసుక్రీస్తు వారి ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. అందుకే 5వ అధ్యాయంలోనే 18, 19 వచనం చదివితే, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అంటే ఆదాము గారి అవిధేయత వలన మనందరం ఏం చేయబడ్డాం? పాపులుగా చేయబడితిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అందరా? అనేకులేనా? అనేకులు. ఒకని విధేయత వలన అంటే ఎవరైతే నమ్మారో వారు మాత్రమే నీతిమంతులుగా చేయబడుదురు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వాడే నీతిమంతుడు. కానీ అందరికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాడికే నీతిమంతుడు. అంటే ఆదాము గారి ద్వారా మొదటి మరణం రాలేదు, పాపము చేసిన వాడికి రెండవ మరణం కనెక్ట్ అయింది. ఈ రెండవ మరణం నుంచి ఎవరు తప్పించబడతారంటే యేసుక్రీస్తు వారికి విశ్వసించిన వాడికే నీతిమంతుడుగా దేవుడు సర్టిఫికేట్ ఇస్తాడు. కాబట్టి వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే అక్కడ పాపము చేసిన వాడికే రెండవ మరణం, ఇక్కడ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారికే నిత్య జీవం. అంటే రెండిట్లో మనకి కామన్గా కనపడుతుంది ఏంటంటే క్రియ. అక్కడేమో పాపము చేసి నరకానికి కనెక్ట్ అయిపోయాడు, అంటే క్రియ ద్వారా మనం నరకానికి కనెక్ట్ అయ్యాం. ఇక్కడ క్రీస్తుని నమ్మటం అనే ఒక విశ్వాసం ద్వారా పరలోకానికి కనెక్ట్ అయిపోయాం. అక్కడ క్రియ కనపడుతుంది, ఇక్కడ క్రియ కనపడుతుంది. ఈ క్రియ చేసిన వాడికే వస్తుంది, ఈ క్రియ దాన్ని చేసిన వాడికే వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించి మనసు మార్చుకొని ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు వారిని ఏమని నమ్మాలి? ఏమి రక్షించాడని నమ్మాలి? పాపము నుండి, ఇంకా నరకము నుండి, ఇంకా సాతాను నుండి. నరకం అంటే రెండవ మరణం. సాతాను నుండి, ఇంకా నీ శరీరము నుండి కూడా. ఎందుకంటే శరీరం నిన్ను దేనికి ప్రేరేపిస్తుంది? పాపానికి ప్రేరేపిస్తుంది. ఇలాంటి పాపానికి ప్రేరేపించే శరీరము నుండి కూడా విడిపించి అదే శరీరము ద్వారా నీతి క్రియలు చేయించడానికి యేసుక్రీస్తు వారు నీ కోసం శిలువలో మరణించాడు. ఆయన చూసి మనం మాదిరిగా నేర్చుకునేది ఇదే. అందుకే ఆయన గురించి మనం నిజంగా యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించటం వెనుక మనకు కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే
ఖచ్చితంగా ఆయన మనం చేసిన ప్రతి పాపాన్ని మనం అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసిన ప్రతి పాపాన్ని పాపం అనగానే ఎన్నో రకాలు ఉన్నాయి పాపంలో. దాన్ని మనం వర్ణించడానికి ఎన్ని దినాలు మనం ఏకరువు పెట్టినా ఆ పాపాలను వర్ణించడం మన వల్ల కాదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, అన్ని పాపాలు ఉన్నాయి. అందులో 1, 2, 3 చూద్దాం మనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఈ 4వ మాటను గురించి ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ నాకు ఆలోచనలోకి వచ్చినాయి ప్రియులారు. 3వ వచనం నుండి ఒకసారి చదువుదాం. మూడవ వచనం, అతడు తృణీకరింపబడేవాడును ఆయను. ఏమండి, ఎవరు తృణీకరింపబడినవాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తృణీకరించటం అంటే ఇంట్లో పట్టించుకోరు. ఇంట్లో ఎవరిని పట్టించుకోరు? ఎవరిని పట్టించుకోరు చెప్పండి? ఎవరు ఎందుకు పట్టించుకోరు? వాళ్ళు మనకేదో ద్రోహం చేస్తేనో, మనకేదో కీడు చేస్తేనో, మన మాట వినకపోతేనో ఇక నుంచి నీ జోలు నాకు వద్దు అని పక్కకు పెట్టేస్తాం. తృణీకరింపబడినవాడు. ఇప్పుడు ఆయన ఎవరికైనా ఏమన్నా చేయలేదా తృణీకరించడానికి? చెప్పండి. అందరికి అన్నీ చేశాడా? అందరికీ స్వస్థతలు ఇచ్చాడా? అందరికీ దయ్యాలు పట్టిన వాళ్ళకి దయ్యాలను వెళ్ళగొట్టాడా? అందరికీ ఆహారం పెట్టాడా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ? ఏమండి, ఎన్నెన్ని కేజీలు పెట్టి ఉంటాడో మరి. ఆయన 3.5 సంవత్సరాల్లోనే అంతంత ఆహారం పెడితే, ఉదాహరణకి 2-3 రాయించాడు దేవుడు అంతే. 5 రొట్టెలు 2 చేపలు 4 రొట్టెలు కొన్ని చేపలు అని 2 సందర్భాల్లో రాయించాడు. కానీ ఎంతమందికి ఎన్నిసార్లు ఆహారం పెట్టాడో మనకైతే తెలియదు. కానీ అందరికీ మేలు చేశాడు. అందరూ ఏం చేశారు? అందరూ తృణీకరించాడు. నిజంగా తృణీకారానికి పాత్రుడా? చెప్పండి. మనం దేవుణ్ణి తృణీకరించాం. మనం ఎవరిని తృణీకరించాం? నిన్ను కని, నిన్ను పుట్టించి, నీకు అవయవ నిర్మాణం చేసి, నీకు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేసాం? తృణీకరించాం. అంటే ఈ తృణీకారం వాస్తవంగా మనది. దేవుణ్ణి మనం తృణీకరించాం. ఈ తృణీకారం ఆయన మీద పడి ఇప్పుడు ఆయన్ని ప్రజలందరూ తృణీకరించారు. అంటే మన తృణీకారం ఆయన మీద మోపాడనమాట దేవుడు. ఇంకేమంటున్నాడు? మనుషుల వలన విసర్జించబడినవాడు. అక్కడ ఆ రోజు అందరు మనుషులకి ఆయన మేలు చేశాడు. అందరూ ఆయన్ని విసర్జించారు. విసర్జన అంటే మనకు తెలుసా? ఉదయకాలంలో బయటికి వెళ్తాం చూసారా? విసర్జన క్రియ అంటాం. అంటే అసలు నువ్వు మాకు వద్దు. ఇందాక మొదటి ప్రసంగంలో మనం విన్నాం కదా, పిలాతు ఏమడిగాడు? ఈయనలో నాకైతే ఏ దోషం, ఏ మరణానికి తగిన నేరం ఈయనేమీ చేయలేదు, ఈ నీతిమంతుడిని గురించి నాకు అసలు ఏ దోషం కనపట్లేదు, మరి ఇలాంటి వాడిని ఏం చేయాలంటే సిలువ వేయండి అన్నారు. పోనీ ఏ దోషం చేశాడో చెప్పండి, సిలువ వేద్దాం అని అంటే మాకు అవన్నీ వద్దు, సిలువ వేయి అంటే ఆయన ఎలా కనపడ్డాడు ప్రజలకంటే? ఈయన మాకు వేస్ట్, మాకు బరబ్బానే బెటరు. మా పిల్లల్ని మా వాళ్ళని పాడు చేస్తాడు, మా ఇల్లు దోచుకుంటాడు, మమ్మల్ని చంపేస్తాడు, ఇలాంటి దుర్మార్గుడే మాకు కావాలి, మాకు మేలు చేసేవాడు మాకు వద్దు అని విసర్జించారు. ఒక పెంటతో సమానంగా మాకు చీ అని చేదరించారు. వాస్తవంగా మనల్ని చేదరించుకోవాలి కదా దేవుడు, మనల్ని చేదరించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని మంచి మార్గాలు మనకు చూపించినా మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే అసలు విసర్జించి దేవుణ్ణి చీత్కారంగా తీసి అవతల పడేసాం. దేవుణ్ణి మనం లెక్క లేకుండా చేసాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. అంటే దేవుణ్ణి మనం తృణీకరించాము. మనం తృణీకరించిన దానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తృణీకరించబడిన వాడిగా చేశాడు, విసర్జించిన వాడిగా చేశాడు. వాస్తవంగా ఈ 2 లక్షణాలు ఎవరికి సంపాదించినాయి? మనకే.
భూలోకంలో బతుకుతున్న ప్రతి మనిషికి సంబంధించినవి. ఏ మనిషి దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవుణ్ణి పెంటతో సమానంగా ఎంచాడు, ఏ మనిషి దేవుణ్ణి తృణీకరించాడు. ఈ రెండు లక్షణాలు మనుషులందరం దేవుడి దృష్టిలో చేస్తే మన బదులు మనం తృణీకరించిన దేవుడు మనల్ని తృణీకరించకుండా ఆయన తృణీకరించేటట్టు చేశాడు. ఇంకేమంటున్నాడు? వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను. వ్యసనాక్రాంతుడు అంటే వ్యసనాక్రాంతుడు, అలవాట్లు, వ్యసనాలు, మందు అలవాటు, సిగరెట్ అలవాటు, గుట్కాల అలవాటు, పాన్ పరాకుల అలవాటు, ఇంకేది సినిమాల అలవాటు, సెల్ ఫోన్ అలవాటు, టీవీ సీరియల్ అలవాటు, జబర్దస్తుల అలవాటు, వంట తిండి అలవాటు, ఇంకా బెట్టింగ్ల అలవాటు, క్రికెట్ల అలవాట్లు, వ్యసనాలు. ఈ వ్యసనాలన్నీ ప్రభు మీద మోపాడు. అంటే ఒక్కొక్క మనిషికి ఎన్ని వ్యసనాలు ఉంటాయి సుమారుగా? ఊరికే 2-3 వేసుకోండి కనీసం. ఈ ప్రపంచంలో ఆదాం గారి దగ్గర మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు ఎంతమంది అయితే పుడతారో వీళ్ళందరిలో ఉన్న వ్యసనాలన్నిటినీ ప్రభు మీద మోపాడంటే ఎన్ని వ్యసనాలను భరించాడు. ఇప్పుడు తాగుబోతుల వ్యసనాలు ఆయన మీదే మోపాడు, తిరుగుబోతుల వ్యసనాలు ఆయన మీదే మోపాడు. ఏమంటే మద్యపానం, ఈ గుట్కాలు, ఏమన్నాయి కదా డ్రగ్స్, ఈ వ్యసనాలు ఆయన మీదే మోపాడు. ఇంతమంది వ్యసనాలు ఆయన మీద మోపితే ఆయన ఆ టైంలో దేవుడికి ఎలా కనపడ్డాడంటే ఈ పచ్చి తాగుబోతు, పచ్చి తిరుగుబోతు, పచ్చి జోదరి, పచ్చి అలవాట్లు, ఈ పనికిమాలిన అలవాట్లన్నీ ఉన్న ఒక దరిద్రుడిని మనం కళ్ళ ముందు చూస్తే ఎలా ఉంటుందో దేవుడు ఆయన్ని ఆ టైంలో అలా చూశాడు. అంటే మనందరి వ్యసనాలు ఒక్కసారి ఒక వ్యక్తి మీద మోపితే ఎలా కనపడతాడు చెప్పండి? మీకు ఒక 10 మంది లక్షణాలు ఒకళ్ళలోనే కనపడ్డాయి అనుకోండి, 10 మంది దుర్మార్గ లక్షణాలు, ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడిగా కనపడతాడు? 10 మంది లక్షణాలు. మరి ప్రపంచంలో ఉన్న అందరి వ్యసనాలు ఒక వ్యక్తి మీద మోపితే ఆయన ఎలా కనపడతాడంటే ఇంతకంటే పనికి మాలినవాడు ఇంకెవడు ఉండడు. అంత వ్యసనాక్రాంతుడుగా చూశాడు దేవుడు అతన్ని. మీ ఇంట్లో వాళ్ళ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు భరిస్తావా? ఒక్కరోజే వీళ్ళు చేసే తప్పులన్నీ ఒక్కరోజు క్షమించు, నీ మీద వేసుకో. ఆ తప్పులన్నీ వేసుకోగలమా? వేసుకోలేము. మరి ప్రపంచంలో ఉన్న అందరి వ్యసనాలు ఆయన మీద మోపుకున్నాడంటే ఎంత ఓపిక, ఎంత దీర్ఘశాంతం, ఎంత సహనం కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ దేవుడు చూసి ఆ చూపుని ఈయన తట్టుకోలేడు. ముందు ఈయనేమో పరిశుద్ధుడు, దేవుడు అప్పగించినంత పని చేసి ఏ తప్పు లేకుండా బతికితే అలాంటి వాడిని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఒక నీచుడుగా, ఒక వ్యసనాక్రాంతుడుగా చూస్తున్నాడంటే ఆ చూపు అసలు తట్టుకోలేడు ఈయన. దేవుడు ఎప్పుడు నా వైపు చల్లగా చూడాలి అని కోరుకుంటాడు తప్ప దేవుడు అతన్ని ఒక దుర్మార్గుడుగా చూశాడంటే అది తట్టుకోలేడు ఆయన. వ్యసనాక్రాంతుడుగా ఆయన ఉన్నాడంటే మనందరి వ్యసనాలు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వ్యసనాలు బయటికి కనపడతాయి, కొన్ని వ్యసనాలు బయటికి కనిపించవు. ఈ కనిపించని వ్యసనాలన్నింటినీ ఆయన మీద మోపినప్పుడు దేవుడికి ఆయన వ్యసనాక్రాంతుడుగా కనిపించాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా కనపడేది. ఈ వ్యసనాలతో మంచాన బట్టి ఉంటారు చూడు కొంతమంది, తాగి 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 అవయవాలన్నీ పాడైపోయి మంచాన పడ్డాడు, వ్యాధిని అనుభవించాడు. ఎందుకు వచ్చింది ఈ వ్యాధి? ఇదిగో ఈ వ్యసనాల వల్ల వచ్చింది. గుట్కాలు తిని 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 బొగ్గంతా త్వరబడిపోయి కదా, సిగరెట్లు తాగి 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 ఊపిరితిత్తులన్నీ ఇంకా గుండె ఇవన్నీ పాడైపోయి మంచాన పడతారు చూసాడా, రోగి వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే నీ వ్యసనాల వల్ల ఈ వ్యాధి వచ్చింది. వ్యాధిని అనుభవించిన వాడికి అంటే ఎంత దుర్మార్గుడుగా దేవుడు చూశాడు, ఎంత రోగిష్టిగా చూశాడు ఆయన్ని. ఎవరి కోసం ఇవన్నీ? మన వ్యసనాల వల్ల మనకొచ్చిన రోగాలు కూడా ఆయన మీద మోపాడు. మన వ్యసనాల వల్ల మనం తెచ్చుకున్న ఈ జబ్బులన్నీ చూసారా, ఈ జబ్బులన్నిటినీ యేసుక్రీస్తు వారి మీద మోపాడు. అంటే ప్రతిదీ పాపము చేసిన ప్రతి వ్యక్తి యొక్క ప్రతి వ్యసనాన్ని, ప్రతి రోగాన్ని ఆయన మీద మోపాడండి. అలా చూశాడు దేవుడు ఆయన్ని, యేసుక్రీస్తు వారిని. ఇంకేమన్నాడు కింద? మనుషులు
లాజరు ధనవంతుడి సందర్భంలో లాజరుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎలా ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి మన మధ్యలో నిలబడి కూర్చున్నాడానికి ఎక్కడ ఆ లాజరు? మనందరం ఎక్కడ ఉంటామో పారిపోతాము చెప్పండి. చీచి చీచి అంటారు. ఆ ఒక పక్క ఆ కురుపుల్లోంచి చీము గారుతూ ఉంది, ఇదంతా ఇలా పరుచుకుపోతూ ఉందనుకోండి, ఇదంతా ఈ గ్రానైట్స్ నిండా అది కారిపోతూ ఉందనుకోండి, అందరూ పక్క జరుగుతారా పారిపోతారా చెప్పండి? పారిపోతారా? ఆయన ఎలా ఉన్నాడంట? మనుషులు చూడనల్లని వాడిగా, అంటే అసలు కంటితో చూడటానికి అసహ్యం వేసింది ఆయన్ని. ఎందుకంటే అందరి వ్యసనాలు ఆయన మీద మోపుకున్నాడు, అందరి రోగాలు ఆయన మీద మోపుకున్నాడు. కంటితో చూడాలన్న దేవుడు చూపు మరల్చుకుంటున్నాడు. ఎందుకంటే అంత నీచంగా కనపడుతున్నాడు, అంత అసహ్యంగా కనపడుతున్నాడు. ఈ అసహ్యం అంతా ఎవరి మీద చూపించాలి? వాస్తవంగా దేవుడు మన మీద చూపించాలి. కానీ మనల్ని మెచ్చుకున్నాడు, మనల్ని ఏమో ప్రేమతో చూశాడు, ఆయన్ని అసహ్యంగా చూశాడు. ఆయన్ని తృణీకరింపబడినవాడు కనుక మనుషులు చూడనన్నవాడుగాను ఉండెను, అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతనికి మనం పట్టించుకోవాలి ఆయన్ని, కానీ దేవుడు అతన్ని పట్టించుకున్నాడు. తర్వాత మనుషులు చూడనల్లోని వాడిగా ఆయన ఉంటే ఎందుకున్నాడంటే మనల్ని చూడటానికి దేవుడికి అసలు. ఎందుకంటే మన పాపాలు దేవునికి మనకి ఏమొస్తున్నాయి? అడ్డుగోడగా వస్తున్నాయి. అడ్డుగోడగా వస్తున్నాయి కాబట్టి మన వైపు దేవుడు దృష్టి ఉంచట్లా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి వైపు దృష్టి ఉంచట్లా. కారణం ఏంటంటే మనందరి అటు ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి. ఒక్కొక్క వచనం మనం ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు వారు ఎంత వేదన తప్పు చెయ్యని వ్యక్తి, ఒక తప్పు కాదు, రెండు తప్పులు కాదు, కోటాను కోట్ల ప్రజలందరూ చేసిన అపరాధాలు, దోషాలు, పాపాలన్నీ తన మీద మోపుకొని ఆ భరించటానికి ఎంత సహనం, ఎంత ఓపిక, ఎంత దీర్ఘశాంతం, ఎంత కావాలి చెప్పండి? అంతగా అనిపించి ఆయనకి వాస్తవంగా చెప్తే సిలువ మోయటం భారం అనిపించల, మేకులు కొట్టిస్తే పెద్ద నొప్పి అనిపించల, తల మీద ముళ్ళ కిరీటం పెడితే పెద్ద బాధ అనిపించల, కాళ్ళల్లో మేకులు కొడితే బాధ అనిపించలేదు. కానీ వాళ్ళు అంటున్న మాటలు ఉన్నాయి చూసారా? నువ్వు దయ్యం పట్టినోడివి, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నువ్వు దిగి మమ్మల్ని దింపు, నువ్వు చాలామందిని రక్షించావంటగా, మమ్మల్ని కూడా రక్షించు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ దేవుడు ఎన్ని నీచుడుగా చూస్తున్నాడు చూసారా? ఆ క్షణంలో అసహ్యుడంగా చూస్తున్నాడు చూసారా? ఒక వ్యసనాకాంతుడుగా ఆయన వైపు చూస్తున్నాడు చూసారా? అది తట్టుకోలేపాడు. ఆయన బాధ అంతా, నేను పరిశుద్ధుడిని, పాపం చేయకుండా బతికాను, పాపం చేయకుండా బతికిన నా వైపు నా తండ్రి చూపేంటి అలా ఉంది, ఇది బాధ. చెయ్యని తప్పు నేరం మీద మోపుతుంటే అది బాధ. ఈ బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన బాధ కంటే ఏ బాధ? వాళ్ళనే ఆ మాటల బాధ ఎక్కువ అండి. మనం అప్పుడప్పుడు అంటాం, తిడుతున్నారనుకో ఎదురులు, నువ్వు అంత కోపం ఉంటే 4 దెబ్బలు కొట్టు, కానీ ఆ మాట మాత్రం అనొద్దు, అట్లాంటి తిట్లు నన్ను తిట్టొద్దు అంట. తిట్టు దెబ్బల కంటే ఏది బాగా పొడుచుకుంటుంది? మనకి మాట బాగా పొడుచుకుంటుంది. ప్రభువారికి అది నచ్చల. ఆయన పరిశుద్ధుడు, కానీ నేరాలన్నీ ఆయన మీద మోపుతున్నారు. నేను చేయలేదని ఆయనకు తెలుసు, దేవుడికి తెలుసు, కానీ నేరాలు మోపుతున్నప్పుడు ఆ బాధను అనుభవించి తట్టుకోవటం కాదు. ఏమంటే మన జీవితంలో ఒక్కటి అన్నారనుకోండి ఎవరన్నా, దాన్ని రుజువు చేసుకునేదాకా మనం నిద్రపోం. నువ్వేంటి ఆ రోజు ఆ పని చేసావు అంటే, నేనా ఆ రోజా అసలు ఎక్కడున్నాను, దా రుజువు చేసుకుందారా అని వెంటనే పంచాయతీ పెడతాం. ఏది ఒక్కదానికి. మరి యేసుక్రీస్తు వారి మీద ఎన్ని పంచాయతీలు పెట్టాలి? ఎన్ని నేరాలు మోపారు? ఒకటన్నా రుజువు చేసుకున్నాడా? మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనం? ఆయన నోరు తెరిస్తే ఈరోజు మనకు రక్షణ లేదు, అందుకే మౌనంగా ఉన్నాడు. అన్నీ భరించాడు. అది బాధ, మేకులు బాధ కాదు. ఆ మాటలు అన్నారు చూసారా? ఒక పరిశుద్ధుడు పాపం అంటకుండా బతికిన వ్యక్తిని నువ్వు అది చేసావు ఇది చేసావంటే భరించటం కష్టమేనా? ఒక్కటే భరించలేకపోతున్నాం మనం. ఒక్క మాట అంటే రోషం పొడుచుకొచ్చింది, అది రుజువు చేసుకునేదాకా నిద్రపడుతుంది మనకి కదా. నేనన్నానా బా ఎవరెవరో సాక్షులు, అటోళ్ళ బిలు ఇటోళ్ళ బిలు, అది తేలేదాకా మనం కదలటానికి లేదని పంచాయతీలు పెడతామే. మరి అన్ని నేరాలు ఆయన మీద మోపుతుంటే ఆయన మౌనంగా ఎందుకున్నాడంటే, ఆ మౌనంగా ఉండటం వల్లనే మనకి రక్షణ వచ్చింది కాబట్టి.
అవన్నీ భరించాడండి. ఆ భరించడం చాలా గొప్ప విషయం ప్రియులారా. అలాంటి ఓపిక, ఓర్పు మనకు కావాలి. అదే భరించటంలో, అదే నేర్చుకోవాలి ప్రభువు నుంచి. లేకపోతే మనకు పాప క్షమాపణ ఉండదు. ఇవన్నీ ఆలోచించి ఆయన మనస్తత్వం ఏంటో ఆ మనస్తత్వాన్ని మనం ఎరిగి ఉండాలి. అందుకే ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడు, ఎందుకు పాటించాలంటే ఒక పక్క మనందరి పాపాలు భరించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చాలి, ప్లస్ మనం కూడా 10 మందికి మాదిరిగా ఉండాలి. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ముగిస్తాను. 19వ వచనం చూడండి ఒకసారి. ఆ 21 చదవండి చాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయాను. మన కొరకు బాధపడ్డాడంట. మనకేముంచాడు? ఆయన అడుగుజాడల్లో నడుచుకోవటానికి మనకి మాదిరి ఉంచిపోయాడు. ఇప్పుడు అలాంటి మాదిరి మనకు లేదనుకోండి, మనం రక్షణ పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటి. అవన్నీ భరించాలి, ఓపిక కావాలి దానికి. ఒకవేళ లేదు ఓపిక, నాకు అంత లేదు ప్రభు అంట, అడుగు, దేవుడిని అడుగు. నాకంత ఓపిక, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఇవ్వయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా. ఆ ఎదుటోడు నేను చేయని తప్పులు నా మీద మోపి, నేను చెయ్యనిది నా మీద ఎవరైనా అంటే నాకు పొడుచుకొస్తుంది ప్రభు, ఆగలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఈ సహనాన్ని నాకు ఇవ్వయ్యా, భరించే శక్తిని నాకు ఇవ్వమని అడగాలి. జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నాడు. ఇలాంటి విషయాల్లో కూడా అడగాలి దేవుణ్ణి. అడిగి అవన్నీ పొందుకొని ప్రభు ఎలాగ భరించాడు, అన్ని మాటలు ఎలా భరించావయ్యా, అంతమంది తప్పులు, అంతమంది వ్యసనాలు, అంతమంది దుర్మార్గపు కార్యక్రమాలన్నీ నీ మీద మోపుకొని ఎలా ఓర్చుకున్నావయ్యా అని అడిగితే, నేను ఓర్చుకున్నాను, అందుకే మీకు మాదిరించిపోయాను. నేను అడుగులేసిందే నా అడుగులో మీరు అడుగేస్తారని నన్ను మాదిరిగా తీసుకొని మీరు కూడా నా వెనక రావాలి. అలా వచ్చిన వాడే క్రైస్తవుడు ప్రియులారా. అలాంటి దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. నిందలేస్తారు, మనం నిందలు భరించడానికి ఉన్నాం, మనం పిలవబడింది అందుకంట. ఆ మాట ఉందో చూడండి, 22వ వచనం. ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన పాపం చేయలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎళ్ళ మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎళ్ళది. అవతలోడికి మేలు చేసావు, నీ మీద నిందేశాడు, బాధపడు, దేవుడికి హితమైంది. అది రుజువు చేసుకోవాలనే ఆలోచన రాకూడదు. ప్రభువారికి వచ్చిందా? రాలేదు. ఎన్ని వేస్తున్నా భరిద్దాం అనుకున్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలవబడితిరి. అంటే కీడు అనుభవించటానికే క్రైస్తవులు పిలవబడ్డారు. నిందలేస్తారు, అవమానపరుస్తారు, అన్నీ చేసినా మనం భరించి ఓపిక. ఎందుకంటే నా ప్రభు నాకంటే ముందు ఇవన్నీ భరించాడు. ఆయన భరించకపోతే ఈరోజు నేను పరిశుద్ధురాలని కాదు. ఆయన భరించాడు కాబట్టి మనం పరిశుద్ధులం అయ్యాము. మరి మనం కూడా భరిస్తే మన తర్వాత కొంతమంది పరిశుద్ధులు అవుతారు. మనం భరించకపోతే ఎవడు పరిశుద్ధులుగా మారడు. ఎందుకంటే లోకం భరించదు, మనం కూడా భరించం. లోకానికి వేరుగా మనం ప్రభువును పోలి నడుచుకొని ఆ మాదిరి చూపించినప్పుడే కొంతమంది మారే అవకాశం ఉంది. మనల్ని బట్టి ఎవరు మారకుండా ఆగిపోయారు అనుకోండి, మనం వాక్యానుసారంగా బతకట్లేదని అర్థం. మనల్ని బట్టి 10 మంది మారారు అనుకోండి, వాక్యానుసారంగా బతుకుతున్నామని అర్థం. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో, జరణ మరణాల ఈ మధ్యకాలంలో దేవుడు మనకు పెట్టిన ఈ మరణం ముగిసేలోపు, మన మరణకాలం వచ్చేలోపు మనం వాక్యానుసారంగా క్రీస్తులో నూతనంగా జన్మించి అన్నిటినీ భరిస్తూ క్రీస్తుని మాదిరిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలన్నది దేవుని ఉద్దేశం. అలా సాగిన వాడే పరలోకానికి వెళ్ళటానికి అర్హత కలిగి ఉంటాడని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని బాప్టిస్ట్ కార్యక్రమానికి సిద్ధపడదాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీ లక్షణాలని మీ కుమారుడిలో పెట్టి మాకు మాదిరి చూపించారు. అందును బట్టి స్తోత్రాలు. క్రైస్తవులుగా మేము పోరాటాలకు పోకుండా, వాగ్వివాదాలకు దిగకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా, ప్రతిదీ క్రీస్తులో క్షమిస్తూ ప్రతి ఒక్కరము తండ్రి క్రీస్తును పోలి నడుచుకునే విధంగా మా హృదయాల్ని సిద్ధపరచండి.
ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి దేహ సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. అలాగే తండ్రి, మరి నూతనంగా ఇద్దరు వ్యక్తులు బాప్తీసం తీసుకోబోతూ ఉండగా వారి హృదయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసునైనా, మాకంటే మీకే బాగా తెలుసు కనుక వారి హృదయాలు మీ కొరకు సిద్ధపడి ఉంటే మీ వైపు చూసి, మీ కుమారుని వైపు చూసి ఆయన ద్వారా మాకు పాప క్షమాపణ కలిగి ఉన్నదని వారు అర్థం చేసుకుంటే క్రీస్తు ద్వారా వచ్చే ఆ రక్షణను వారు పొందుకోవటానికి తగిన కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి సహాయాన్ని దయచేయండి. రావాలని ఆశ కలిగిన బిడ్డలను రప్పించండి. ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా, కొందరి ఆత్మలకు క్షేమకరంగా జరిగించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.